మీరు ప్రకృతి వ్యవసాయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అంటే అందరూ ప్రకృతి వ్యవసాయం చేసుకుంటే బాగుంటుందని. కానీ ఇక్కడ సమస్య ఏంటంటే దాదాపు అంటే యూత్ ఎక్కువ అగ్రికల్చర్ వైపు ఇంట్రెస్ట్ చూపించట్లే. ఎందుకంటే దీనికి కష్టమేంది ఎందుకని చెప్పేసి వరి వేయడము, సింపుల్‌గా పత్తి వేసుకోవడం ఇట్లాంటివి చేస్తున్నారు. సో దీని గురించి ఏమంటారు? వ్యవసాయ రంగం అంటేనే అంటే రైతు అంటే ఒక మన పురుగులేగా చూస్తుండ్రు రైతుని. ఇప్పుడు సమాజంలో ఒకనాడు దీన్ని ఒక 100 ఏళ్ల కింద ఉత్తమ్ ఖేతి అన్నారు. ఉత్తమ్ ఖేతి మద్యం వ్యాపారి. ఉత్తమ్ ఖేతి అంటే మొట్టమొదటి వాడు రైతు సమాజంలో. అప్పుడు రెండవ వాడు వ్యాపారి. ఉత్తమ్ ఖేతి మద్యం వ్యాపారి, అదమ్ నౌకరి. అదమ్ నౌకరి పనికిమాలడు అంటే ఎంప్లాయ్మెంట్. దాన్ని రివర్స్ చేసిన వీళ్ళు. ఎవరు అంటే ఒక గొప్ప సమాజాన్ని, భారతదేశంలో ఉన్న గొప్ప సమాజాన్ని ఒక కుట్రలో భాగంగా, గ్లోబలైజేషన్లో భాగంగా, ఒక విదేశీ కంపెనీల కుట్రలో భాగంగా ఈ వ్యవసాయం ఉత్తమం కాదు, ఇదే అధమం అని చెప్పి పనికిమాలని చెప్పి చేసిండ్రు. ఎట్లా చేసిందంటే ఆ భూములలో ఇట్లా కెమికల్స్ పోసి చేసిండ్రు. కాబట్టి నేనేమంటున్నా, ఇప్పుడు ఇంట్లో నేను ఖర్జూర చెట్టు కూడా వస్తుంది ఈ భూమిలో. ఇప్పుడు మునగ పెట్టినా, మునగతో పాటు వక్క పెట్టినా. ఇప్పుడు ఇది వక్క చెట్టు, ఇది వక్క, ఇది మునగ. మళ్ళీ మధ్యాహ్నం చేసినా బొప్పాయి పెట్టినా, అరటి పెట్టినా. ఇట్లా ఇవన్నీ కూడా కాసే నువ్వు పెట్టుకొని కూర్చుంటే నీకు రోజు పైసలు వస్తూనే ఉంటాయి. ఇప్పుడు మునగాక అమ్మడబోతుండే, మునక్కాయ పోతుండే, తర్వాత నిమ్మకాయ పోతుండే, అరటికాయలు పోతుండే, బొప్పాయి కాయలు నీకు ఆర్గానిక్ ఇది.